హలో పిల్లలు అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ఒక కొత్త స్టోరీని నేర్చుకోబోతున్నాము. అది ఎవరి గురించి అంటే యోనా గారి గురించి. యోనా గారికి దేవుడు ఒక ముఖ్యమైన పనిని అప్పగిస్తాడు, కానీ యోనా దేవుని మాట వినకుండా పారిపోయాడు. అసలు అతనికి ఏం జరుగుతుంది, అతడు ఎలా రక్షింపబడ్డాడు, దేవుడు మనకు ఈ కథ ద్వారా ఏం నేర్పబోతున్నాడో తెలుసుకుందాం. అయితే ఈ ఆసక్తికరమైన కథను చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే పదండి స్టోరీలోకి వెళ్దాం. ఒకరోజు దేవుడు యోనా అనే ప్రవక్తకు ఒక ముఖ్యమైన పనిని అప్పగించారు. దేవుడు యోనాతో ఇలా అంటాడు, యోనా, నీవు నినివే అనే నగరానికి వెళ్ళి అక్కడి ప్రజలకు నా సందేశాన్ని తెలియజేయాలి. వారు చెడు మార్గాలలో నడుస్తున్నారు, వారికి మార్పు అవసరమని అంటాడు. అయితే యోనాకు నినివే వెళ్ళాలనే కోరిక లేదు. ఆయన భయపడి ఉంటాడు. అందుకే దేవుని ఆజ్ఞను పాటించకుండా తార్షీషు అనే దూర నగరానికి వెళ్ళేందుకు ఓడ ఎక్కుతాడు. యోనా ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక్కసారిగా భయంకరమైన తుఫాను వస్తుంది. ఓడలో ఉన్న వారందరూ చాలా భయంతో వణికిపోతారు. వారు ఒకరితో ఒకరు